ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 3వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ ప్రియమైన వారి వల్లే మీకు సమస్య ఎదురు కాబోతోంది, జాగ్రత్తగా ఉండండి. అయితే ఎందుకు ప్రియమైన వ్యక్తుల వల్ల, ఎవరి వల్ల మీకు సమస్య ఎదురు కాబోతుంది, ఎటువంటి సమస్య ఎదురు కాబోతుంది, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 ద్వారా ఆ సమస్య నుండి ఈ యొక్క తులారాశి వ్యక్తులు బయటపడగలుగుతారు. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, తులారాశివారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా ఈ తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగని తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం చాలా పెద్ద పొరపాటే అవుతుంది. ఎందుకంటే తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఏదైనా సాధించాలి అనే తపన కూడా తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, తులారాశివారి యొక్క జీవితంలో సమస్యలు, ఒడిదొడుకులు కూడా ఎక్కువగానే ఉంటాయి. నిందలు, ఆరోపణలు కూడా ఎక్కువగానే ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. అలాగే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే, ఆగస్టు 3వ తేదీ ఆదివారం అనేది చాలా కీలకమైన రోజు. అయినప్పటికీ ఒక సమస్య మాత్రం మీకు ఎదురు కాబోతుంది. అంటే మిగిలిన అంశాలు మీకు మిశ్రమంగా ఉండొచ్చు, చాలా వరకు అనుకూలంగా కూడా ఉండొచ్చు. కానీ మీ ప్రియమైన వారి వల్లే మీకు సమస్య వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ సభ్యులకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో బంధువులతో గొడవ పడటం కావచ్చు, లేదా మీ యొక్క సన్నిహితులతో, మిత్రులతో గొడవ పడటం కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో గొడవ పడటం కావచ్చు జరుగుతుంది. అంటే మీ యొక్క ప్రియమైన మీ కుటుంబ సభ్యులకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక సమస్యను కొని తెచ్చుకుంటారు. బంధాలను విచ్ఛిన్నం చేసుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది, జాగ్రత్తగా ఉండండి. సమస్యను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అంటే ఏ ఒక్కరికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో కాకుండా న్యాయాలు ఆలోచించి ముందుకు వెళ్ళండి. సమస్య తీవ్రతను పరిగణలోకి తీసుకోండి. ఇరువైపుల వ్యక్తులను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని బంధాలను విచ్ఛిన్నం చేసుకోకండి. అలాగని మీ కుటుంబ సభ్యులను కూడా బాధ పెట్టకండి. ఎవరు అన్యాయంగా మాట్లాడుతున్నారో వారిని సున్నితంగా మందలించే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి. తులారాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు వ్యాపార కూడలిని అద్దెకివ్వాలి అనుకున్నవారు ఒక సమస్యను ఎదుర్కోబోతున్నారు, జాగ్రత్తగా ఉండాలి. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మీరు తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే వ్యాపార కూడలి అద్దెకిచ్చి అదృష్టాన్ని జారవిడుచుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తులారాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు ప్రాణమిత్రులతో గొడవ పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. మీరు ఆ సమస్యను అధిగమించే ప్రయత్నం చేయండి. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఎవరైతే చాలా కాలంగా ఒకే వ్యాపారంలో కొనసాగుతూ మరొక వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి మీ యొక్క జీవితంలో చాలా కాలంగా ఏ కోరికనైతే కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరుతుంది.
ఆర్థికంగా డబ్బు సమకూరి వ్యాపారాన్ని మొదలు పెట్టగలుగుతారు. ఈ రోజు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. తులారాశివారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే రిజల్ట్ మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అలాగే ఎవరైనా సరే రాజకీయ నాయకులుగా ఉన్నవారు మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల నుండి ఒక హామీని పొందుకోబోతున్నారు. ఇది మీకు చాలా ఆనందాన్నిచ్చేటటువంటి అంశం. అలాగే తులారాశికి చెందిన వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా టెండర్ వేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ రిజల్ట్ మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. కాంట్రాక్ట్లను పొందుకుంటారు. అలాగే ఏ వ్యాపారం చేస్తున్నవారైనా, ఎటువంటి కుల వృత్తులు చేస్తున్నవారైనా సరే మీరు వ్యాపార రంగంలో మంచి స్థాయికి వెళ్లే అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. దానికి సంబంధించి ఒక శుభవార్తనైతే ఈరోజు మీరు రిసీవ్ చేసుకుంటారు. కొన్ని ప్రత్యేకమైన రంగాలు, కళలకు సంబంధించి, మీడియాకి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన రంగాలకి సంబంధించిన వ్యక్తులు అవకాశాల కోసం గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈరోజు ఒక అవకాశం ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. నిరుద్యోగులకి ఒక చక్కటి ఉద్యోగ అవకాశం రాబోతుంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్ న్యూస్ ని కూడా తులారాశి వ్యక్తులు ఈరోజు రిసీవ్ చేసుకుంటారు. విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు తమ సొంత కుటుంబ సభ్యుల నుండి మీ యొక్క కుటుంబ సభ్యులకి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు. వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నవారు మీరు మంచి సంబంధానికి సంబంధించి మధ్యవర్తుల ద్వారా చక్కటి ఇన్ఫర్మేషన్ పొందుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. తులారాశివారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆ సమస్య నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతమవుతూ ఉన్నట్లయితే ఆ సమస్య నుండి మీరు బయటపడటానికి భగవంతుడు చక్కటి పరిష్కారాన్ని మీకు చూపించబోతున్నాడు. ప్రాపర్టీస్ ఎవరైనా సరే మీరు వంశపారంపర్యంగా దక్కించుకోవాల్సినవి ఉన్నట్లయితే వాటిని దక్కించుకునే విషయంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని ఈరోజు వినబోతున్నారు. అలాగే కబ్జాకి గురైనటువంటి మీ యొక్క స్థలాలు కానీ, భూములు కానీ ఏవైనా ఉన్నట్లయితే వాటిని విడిపించుకోవడానికి మీరు ఒక వ్యక్తితో ఈరోజు చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ కొంత ప్రతికూలమైన వాతావరణం ఉంది. మీ కుటుంబ సభ్యులకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మిత్రులతో కానీ, బంధువులతో కానీ, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కానీ గొడవ పెట్టుకుని లేనిపోని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సమస్య కాస్త పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా ఉంది. పోలీసులతో వాగ్వాదం జరిగే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో మాత్రం తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. పరీక్షలకు సిద్ధపడుతున్న వ్యక్తులకి మీరు మంచి ఏకాగ్రతతో చదువుకుంటారు. దానికి సంబంధించి చక్కటి గైడెన్స్ కూడా మీకు లభించబోతుంది. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారు నోటిఫికేషన్ కి సంబంధించి, పరీక్షకు సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని అయితే రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో చాలా కాలం నుండి మీకున్నటువంటి సమస్యలకి పరిష్కారం లభించినప్పటికీ ప్రియమైన వారి వల్ల మాత్రం కొత్త సమస్య ఎదురు కాబోతుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ సొంత వ్యక్తులే కదా అని ప్రతి విషయంలో కూడా మీరు వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో సమస్యలను కొని తెచ్చుకోకూడదు అనే విషయాన్ని గమనించాలి. శివారాధన మీకు అత్యంత శుభప్రదమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది. అలాగే తులారాశివారు హనుమాన్ చాలీసా పఠించాలి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా ఎంతో అద్భుతమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఆగస్టు 3వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి? ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.